సమంత రాజ్ నిర్మోరు దోబూచులాటకు ఫుల్ స్టాప్ పడింది. ఇంతకాలం ప్రియుణ్ణి చూపించకుండా గేమ్ ఆడిన సమంత అలిసిపోయింది. రాజ్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో ఇండైరెక్ట్ గా చెప్పేసింది. ఎంతలా అంటే మీరే చూడండి. చైతుతో డివోర్స్ తర్వాత సోలోగా ఉన్న శామ్ జీవితంలో డైరెక్టర్ రాజ్ ఎంట్రీ ఇచ్చాడు. ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్తున్నారు. ఇన్స్టాలో పెడుతున్న స్టిల్స్ వీడియోలతో తన గురించి మాట్లాడుకునేలా చేసిన శామ్ ఏదో పజిల్ విసిరినట్టు హింట్స్ ఇస్తూనే ఉంటుంది. ఆ మధ్య చెయ్యి పట్టుకుని ఊగిసలాడింది. ఆ చెయ్యి ఎవరిదో చెప్పకపోయినా నెటిజన్లకు అర్థమైపోయింది. ఎంతకాలం గుట్టుచప్పుడు కాకుండా తిరుగుతామని శామ్ ఫీల్ అయినట్టుంది. ఎవరేమనుకుంటే నాకేంటి, ఎప్పటికైనా తెలియాల్సిందే కదా అనుకుందో ఏమో మరి. ఆ మధ్య పబ్లిక్ గా ఒకే కారులో ప్రయాణించి కెమెరా కంటికి చిక్కారు. సమంతకు ఆఫర్స్ లేని టైంలో వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మెన్ సీజన్ 2 సిటాడెల్ వంటి బంపర్ ఆఫర్స్ ఇచ్చాడు రాజ్. శుభంతో సమంత నిర్మాతగా మారిన కో ప్రొడ్యూసర్ గా రాజ్ వ్యవహరించి అంతా తానే చూసుకున్నాడు. శుభంతో అద్భుతమైన ప్రయాణం మొదలైందంటూ రాజ్ భుజంపై వాలిన ఫోటోను సమంత షేర్ చేయడంతో ఈ లవ్ అఫైర్ హాట్ టాపిక్ గా మారింది. సమంత నటిస్తూ నిర్మించే రెండో సినిమా మా ఇంటి బంగారానికి రాజ్తో పాటు హిమాంక్ దువ్వూరు కో ప్రొడ్యూసర్స్ గా వ్యవహరిస్తూ ఉంటే పూజలో మాత్రం సమంతతో పాటు రాజ్ మాత్రమే కూర్చున్నాడు. దంపతులుగా కూర్చున్నారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పెళ్లి కాని దంపతులంటూ ట్యాగ్ లైన్స్ ఇచ్చారు. కొత్త లవర్ రాజ్ ని సమంత విడిచి ఉండలేకపోతోంది. సమంత రాజ్ లివింగ్ రిలేషన్ లో ఉన్నారన్న వార్త చక్కర్లు కొడుతున్నా ఇద్దరిలో ఒక్కరు కూడా ఖండించలేదు. అయితే ఈ మధ్య శామ్ దాగుడు మూతలకు ఫుల్ స్టాప్ పెడుతూ ప్రియుడితో వీడియోలు షేర్ చేస్తోంది. దుబాయ్ ట్రిప్ వీడియోను, లేటెస్ట్ గా మా ఇంటి బంగారం ఓపెనింగ్ వీడియోను ఇన్స్టాలో షేర్ చేసింది శామ్. శామ్ నిర్మాతగా మారిందన్న పేరే కానీ ప్రియుడే అన్ని దగ్గరుండి చూసుకుంటున్నాడు. ఫస్ట్ మూవీ శుభం ఇచ్చిన సక్సెస్ కిక్ తో మా ఇంటి బంగారం స్టార్ట్ చేసింది శామ్. కాంతారా చాప్టర్ 1 1000 కోట్ల క్లబ్ లో చేరడం కష్టమేనా? సినిమా రిలీజ్ అయి 20 రోజులు దాటినా మంచి వసూలు రాబడుతోంది. అయితే కాంతారా కలెక్షన్స్ ని నిర్మాతలే అడ్డుకున్నారా? 1000 కోట్ల క్లబ్ లో చేరాల్సిన కాంతారా చాప్టర్ 1 కి ఆ ఛాన్స్ లేకుండా చేసింది ఎవరు? వాచ్ ది స్టోరీ. కాంతారా చాప్టర్ 1 తెలుగులో 60 కోట్లకు పైగా షేర్ తీసుకొచ్చింది. ముఖ్యంగా కన్నడ, బాలీవుడ్ ఆడియన్స్ కి బాగా నచ్చడంతో భారీ వసూలు రాబడుతోంది. సినిమా రిలీజ్ అయి 25 రోజులు దాటినా ఇప్పటికీ మంచి షేర్ వస్తోంది. ఇంతలో ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించడంతో ఒక్కసారిగా వసూలు తగ్గాయి. ఈ బ్లాక్ బస్టర్ పాన్ ఇండియా మూవీ ఈ నెల 31న అమెజాన్ లో స్ట్రీమ్ అవుతోంది. ఈ ఏడాది తెలుగులోనే కాదు, ఇండియాలో 1000 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా ఒక్కటి లేదు. కూలీ చేతులెత్తేస్తే ఆ లోటుని కాంతారా చాప్టర్ 1 తీరుస్తుందని చాలా మంది అనుకుంటే 4 వారాలకే ఓటీటీలో స్ట్రీమ్ చేసుకోవచ్చన్న ఒప్పందం దెబ్బకొట్టింది. హిందీ సినిమాలను 8 వారాల తర్వాత ఓటీటీలోకి వచ్చేలా అగ్రిమెంట్స్ చేసుకుంటున్నారు. ఆ మధ్య సూపర్ హిట్ అయిన కొత్త లోక కూడా 8 వారాల తర్వాత ఈ నెల 31న ఓటీటీలోకి వస్తోంది. సినిమా రిలీజ్ అయిన 4 వారాలకే స్ట్రీమింగ్ చేసుకుంటే ఓటీటీ ఎక్కువ మొత్తం ఇస్తాయి. 8 వారాల తర్వాత అంటే ఓటీటీ రైట్స్ తక్కువ. 8 వారాల తర్వాత స్ట్రీమింగ్ అంటే ఆడియన్స్ లో క్రేజ్ తగ్గుతుంది. దీంతో చాలా మంది నిర్మాతలు ఇదే దారిలో వెళ్తున్నారు. ఆ మధ్య ఓజీ కూడా 4 వారాలకే ఓటీటీలోకి వచ్చేసింది. ఏదేమైనా ఓటీటీ ఎఫెక్ట్ తో కాంతారా 900 కోట్ల మార్క్ దాటినా ఇక 1000 కోట్లు క్రాస్ చేయడం కష్టమే. దీపావళి రేస్ లో 4 సినిమాలు పోటీ పడితే 2 సినిమాలు బ్రేక్ ఈవెన్ అయ్యాయి. ఇప్పటికీ ఎంతో కొంత కలెక్షన్స్ రాబడుతున్నాయి. అయితే ఆ కొద్దిపాటి వసూళ్లపై మొంతా తుఫాన్ ఎఫెక్ట్ పడింది. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు భారీ వర్షాల కారణంగా ఏపీలో చాలా చోట్ల థియేటర్స్ ని మూసివేశారు. మొంతా తుఫాన్ తాకిడికి నష్టపోయిన ఆ సినిమాలేంటో చూద్దామా? దీపావళి బరిలో మిత్రమండలి, తెలుసు కదా, జూడ్, కేరాంప్ రిలీజ్ అయ్యాయి. ముందుగా కేరాంప్ బ్రేక్ ఈవెన్ అయి రన్నింగ్ లో కూడా మంచి వసూళ్లే రాబడుతోంది. జూడ్ ఆలస్యంగానైనా తెలుగులో లాభాల బాట పట్టిందనుకుంటే ఏపీలో మొంతా తుఫాను ప్రభావం ఈ 2 హిట్ సినిమాలపై పడింది. దీపావళి చిత్రాల్లో కేరాంప్ లేటుగా రిలీజ్ అయినా ముందుగా పెట్టుబడిని రాబట్టింది. సినిమాను వరల్డ్ వైడ్ 8 కోట్లకు అమ్మితే ఇప్పటి వరకు 10 కోట్లు తీసుకొచ్చింది. సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేసినా 30 వరకు ఆ ఛాన్స్ ఉంది. 31న బాహుబలి, ది ఎపిక్, మాస్ జాతర వంటి క్రేజీ మూవీస్ సందడిలో కేరాంప్ కనిపించదు. ఈ 4 రోజుల్లో మంచి వసూలు వస్తాయనుకుంటే ఏపీలో తుఫాన్ దెబ్బకు థియేటర్సే మూతపడ్డాయి. కొన్ని చోట్ల ఓపెన్ చేసినా వర్షాల కారణంగా జనాలు థియేటర్స్ వైపు చూడడం లేదు. మొంతా తుఫాన్ ఎఫెక్ట్ ఇంకో 2 రోజులుంటుంది. దీంతో కేరాంప్, జూడ్ ఎంత రాబట్టినా తెలంగాణ నుంచి రావాల్సిందే. ఆ తర్వాత బాహుబలి, ది ఎపిక్, మాస్ జాతర రాకతో హిట్ సినిమాలు జూడ్, కేరాంప్ కు థియేటర్స్ తగ్గుతాయి. మరి పెద్ద సినిమాల సందడి ముందు ఈ సక్సెస్ఫుల్ మూవీస్ ఎలా నిలబడతాయో చూడాలి. మరి బాహుబలి, ది ఎపిక్ దెబ్బకి మాస్ జాతర రిలీజ్ డేట్ మారుతుంది అని అందరూ అనుకున్నారు. ఈ నెల 31న రావాల్సిన రవితేజ సినిమా నవంబర్ 1న వస్తుంది అని ప్రచారం కూడా జరిగింది. ట్రైలర్ రిలీజ్ తో పాటు విడుదల తేదీ ప్రకటించేశారు. విచిత్రంగా 31నే
సాయంత్రం 6 గంటలకు ప్రీమియర్ షోస్తో విడుదల తేదీ ప్రకటించేశారు. ఎందుకలా చేశారు చూద్దామా? ఏ సినిమా అయినా ముందు రోజే ప్రీమియర్స్ వేసినా రిలీజ్ డేట్ మాత్రం ఆ తర్వాత రోజే ఉంటుంది. ఓజీని 25న రిలీజ్ చేస్తే 24 రాత్రి 10 గంటలకు ప్రీమియర్స్ వేశారు. పుష్ప 2 డిసెంబర్ 6న విడుదల చేస్తే ముందు రోజు 5న ప్రీమియర్స్ వేశారు. అయితే ఒక్కరు కూడా ప్రీమియర్స్ తో విడుదలవుతోందని చెప్పలేదు, కానీ మాస్ జాతరకు చెప్పాల్సి వచ్చింది. బాహుబలి రిలీజ్ అయి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జూలై 10న బాహుబలి ది ఎపిక్ రిలీజ్ డేట్ ప్రకటించారు. బాహుబలి 2 భాగాలకు కలిసి ఒకే సినిమాగా బాహుబలి ది ఎపిక్ ని అక్టోబర్ 31న రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. ఆగస్టు 27న రావాల్సిన మాస్ జాతర వాయిదా పడి ఈ మధ్యనే అక్టోబర్ 31న వస్తున్నట్టు ప్రకటించారు. బాహుబలి ది ఎపిక్ మాస్ రాజాకు పెద్ద పోటీ కాదనుకున్నారు నిర్మాతలు. ఇంతవరకు ఏ రీ రిలీజ్ కు లేని విధంగా ఎపిక్ వరల్డ్ వైడ్ ప్రీ బుకింగ్స్ చూసి భయపడాల్సి వచ్చింది. దీంతో మాస్ జాతరను 31న మార్నింగ్ షోస్ తో కాకుండా ప్రీమియర్స్ తో రిలీజ్ చేస్తున్నారు. మాస్ జాతర ట్రైలర్ రిలీజ్ చేస్తూ 6 గంటలకు వరల్డ్ వైడ్ ప్రీమియర్స్ తో సినిమాను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. ఇలా ఒక సినిమాను ప్రీమియర్ డేట్ తో రిలీజ్ చేయడం ఇదే ఫస్ట్ టైం. 31న వస్తున్న బాహుబలి ది ఎపిక్ ఎఫెక్ట్ మాస్ జాతరపై పడ్డంతో ఇలా అడ్జస్ట్ చేయాల్సి వచ్చింది. ది ఎపిక్ 31న రిలీజ్ అవుతున్న 30నే ప్రీమియర్స్ వేసేయడంతో మాస్ జాతర కాస్త ఊపిరి పీల్చుకుంది. ఈ లెక్కన మాస్ జాతర కంటే ది ఎపిక్ ఒక రోజు ముందే థియేటర్లోకి వచ్చేస్తోంది. డిసెంబర్ 25న రావాల్సిన అడవిశేషు సినిమా డెకాయిట్ రిలీజ్ వాయిదా పడి ఎట్టకేలకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. 2026 మార్చ్ 19న రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. ఇదే రోజు యష్ టాక్సిక్ కూడా రిలీజ్ అవుతోంది. 2 పాన్ ఇండియా ఫిల్మ్సే. మరో రిలీజ్ డేట్ దొరక్క అడవిశేష్ యష్తో పోటీ పడుతున్నాడా, లేదంటే టాక్సిక్ వాయిదా పడుతుందా? హ్యావ్ ఎ లుక్. అడవిశేష్ నటిస్తున్న డెకాయిట్ కి ముందు నుంచి అన్ని అడ్డంకులే. శృతి హాసన్ ను హీరోయిన్ గా తీసుకుని కొన్ని సీన్స్ షూట్ చేసిన తర్వాత ఈ అమ్మని తీసేశారు. శృతి ప్లేస్ లోకి మృణాల్ ఠాకూర్ వచ్చింది. డెకాయిట్ ను దాదాపు 2 ఏళ్లుగా తీస్తూనే ఉన్నారు. సినిమాటోగ్రఫర్ గా షానియల్ డియో డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ ను అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తోంది. డెకాయిట్ డిసెంబర్ 25న రిలీజ్ కావాల్సి ఉన్న షూటింగ్ పూర్తి కాకపోవడంతో మార్చి 19న వస్తున్నామంటూ పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే అదే రోజు యష్ టాక్సిక్ వస్తుందని తెలిసి మరి ఇదే రోజు రావడం విశేషం. ఈ లెక్కన టాక్సిక్ రావడం లేదా అన్న అనుమానాన్ని డెకాయిట్ రేకెత్తించింది. యష్ టాక్సిక్ పాన్ ఇండియాగా రిలీజ్ అవుతుంటే డెకాయిట్ తెలుగు, హిందీలో విడుదలవుతోంది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా రూపొందిన సినిమా మేజర్లో అడవిశేష్ నటించాడు. ఈ సినిమా తెలుగుతో పాటు హిందీలో కూడా సక్సెస్ కావడంతో ఈ క్రేజ్ ని యూజ్ చేసుకుంటూ డెకాయిట్ ని కూడా హిందీలో రిలీజ్ చేస్తున్నారు. KGF 2తో యష్ హిందీలో మంచి క్రేజ్ ని సంపాదించాడు. KGF 2 తర్వాత యష్ నటిస్తున్న టాక్సిక్ కోసం హిందీ ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. ఒకవేళ ఇద్దరు ఒకే రోజు వస్తే మాత్రం పోటీ తప్పదు. టాక్సిక్ రిలీజ్ వాయిదా పడితే 2026 సమ్మర్ సీజన్ డెకాయిట్ తో స్టార్ట్ అవుతుంది. అయితే డెకాయిట్ ఎంత కలెక్ట్ చేసినా వారం వరకే. మార్చి 27న క్రేజీ ప్రాజెక్ట్ పెద్ది రిలీజ్ అవుతోంది. 2 ఏళ్లుగా తెలుగులో సమ్మర్ సీజన్ వెలవెలపోగా 2026లో మాత్రం మార్చితోనే స్టార్ట్ అవుతోంది. బాక్స్ ఆఫీస్ లో మరికొన్ని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. మాస్ రాజా రవితేజ, కామెడీ కింగ్ నవీన్ పొలిశెట్టి కలిసి నటించే ఛాన్స్ ఉంది. ఈ ఇద్దరి కాంబినేషన్ లో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ ను బెజవాడ ప్రసన్న కుమార్ రాసినట్టు తెలిసిందే. నేను లోకల్, ధమాకా, నా సామిరంగా వంటి హిట్స్ కు కథ, మాటలిచ్చిన ప్రసన్న కుమారే డైరెక్ట్ చేస్తాడా, లేదంటే మరో దర్శకుడు తీస్తాడో తెలియాల్సి ఉంది. తిరువీర్, టీనా శ్రావ్య జంటగా రాహుల్ శ్రీనివాస్ డైరెక్షన్ లో రూపొందిన సినిమా ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో నవంబర్ 7న రిలీజ్ అవుతోంది. సినిమా ట్రైలర్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు. కాంతారా చాప్టర్ 1లో విలన్ గా నటించిన గుల్షన్ దేవయ్య సమంత నటిస్తూ నిర్మిస్తున్న మా ఇంటి బంగారంలో నటిస్తున్నాడు అని తెలిసిందే. గుల్షన్ కు హిందీ మూవీస్, వెబ్ సిరీస్ తో